హలో హాయ్ ఫ్రెండ్స్, మన అందరికీ తెలిసిందే కదా యాటిట్యూడ్ స్టార్. ఈయన కొత్త మూవీ పోస్టర్ రిలీజ్ అయిన సందర్భంగా తనైతే ట్రోలర్స్కి ఒక గట్టి మాట అనేది అనడం జరిగింది. ఆ మాట గురించి అయితే మాట్లాడుకుందాం పదండి. అసలు ఈటీవీ ప్రభాకర్ అనే వ్యక్తి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. సీరియల్ చూసిన వాళ్ళకైతే చాలా అంటే చాలా తెలుసు. ఇంకా కొన్ని షోస్లలో వచ్చడం ఇంకా మనకైతే తెలియనంతూ లేదు. చాలా ఈటీవీ షోస్లో ఆయన మాటలు కానీ ఆయన యాక్టింగ్ కానీ చాలా సినిమాలో కూడా ఆయన నటించిండు. ప్రతి ఒక్కరికి తెలియని వాళ్ళు కాదు, ఇంకా టీవీ చూసిన వాళ్ళకైతే అసలుకే తెలియని అంటూ కాదు. వాళ్ళ రీసెంట్గా మనకు అందరికీ తెలిసిందిగా లాస్ట్ ఇయర్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి అయితే ఆయన కొడుకుని అనేది పరిచయం జరిగింది. పరిచయం చేసిన వెంటనే స్టేజ్ మీద పరిచయం చేస్తూ తన గురించి చెప్పినప్పుడు చాలా అంటే చాలా యాటిట్యూడ్తో కనిపించడంతో అప్పటికి మనకు అందరికీ తెలుసు కదా, యూట్యూబ్లో అంటే ఫుల్ ట్రోలింగ్ చేసిన పర్సన్ అంటే యాటిట్యూడ్ స్టార్ అని చెప్పొచ్చు. చాలామంది దాదాపు ఆ వీడియోలకి దాదాపు 10 to 20 మిలియన్ వ్యూస్ వచ్చిన వ్యూసెస్ ఎవరు ఉన్నారంటే యాటిట్యూడ్ స్టార్ అని చెప్పొచ్చు. సోషల్ మీడియా మొత్తం దాదాపు ఒక 3-4 నెలల నుంచి ఆయన చాలా గట్టిగా టార్గెట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇంకా మన యాటిట్యూడ్ స్టార్ కూడా ఆ విధంగానే యాక్టింగ్ చేసిండని చెప్పొచ్చు. యాటిట్యూడ్ కూడా ఆ లెవెల్ అని చూపించడం చెప్పొచ్చు. కానీ ఇప్పుడైతే వాళ్ళందరికీ ఒక గట్టి ట్రోలింగ్ ఒక మాట అనేది అయితే జరగడం జరిగింది. నన్ను ట్రోలింగ్ చేసిన కొడుకులందరికీ ఆయన స్లిప్ అయిపోయింది అనుకోండి. ఆయన స్వయంగా ఆయననే అనడం జరిగింది. నన్ను ట్రోలింగ్ చేసిన కొడుకులందరికీ నేను చెప్తున్నాను, ఇప్పుడు నా పోస్టర్ కొత్త మూవీ రిలీజ్ కాబోతుంది, రామ్ నగర్ బన్నీ. నాకు స్వయంగా నా సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేయడానికి స్వయంగా మనకు అందరికీ తెలిసింది కదా, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారే వచ్చడం జరిగింది. ఇదైతే నాకు చాలా అంటే చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. నేను ఇంకా చాలా అంటే చాలా బెటర్గా నేను తీయబోతున్నాను. నేను ఒకవేళ హిట్ కొడితే నన్ను ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి ఇది ఒక పెద్ద సమాధానం. నాకు ఇంకేందంటే అసలు నేను ఏం పెద్దగా ఫీల్ అవుతాను నన్ను ట్రోల్ చేసినందుకు. నన్ను ట్రోల్ చేసిన వాళ్ళందరికీ రేపు నేను సినిమా రిలీజ్ చేసేటప్పుడు కూడా యాటిట్యూడ్ స్టార్ అనే వస్తుంది. దాన్ని నేను పాజిటివ్గానే తీసుకుంటే తప్ప నెగిటివ్గా అస్సలు తీసుకుంటలేను. దీన్ని బట్టి నేను ప్రతి ఒక్కటి నేర్చుకుంటా తప్ప నేను ఎవ్వరి మాటలు అయితే కేర్ చేస్తలేను. రాబోయే సినిమాలన్నీ ఖచ్చితంగా కొడుకులకి చూపిస్తాను అంటూ యాటిట్యూడ్ స్టార్. మరి దీన్ని బట్టి మీరేమంటారో చెప్పండి. స్వయంగా ఇప్పుడు ఖచ్చితంగా యాటిట్యూడ్ స్టార్ అయితే దిగబోతుందని చెప్పొచ్చు. రామ్ నగర్ బన్నీ అనే మూవీతోనైతే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్లో బద్దలు కొడతాను అంటుండు. ఇంకా ప్రతి ఒక్క కొడుకులకి నన్ను ట్రోలింగ్ చేసిన ప్రతి ఒక్క కొడుకులకి అయితే నేను సమాధానం చెప్తా ఈ సినిమాతోని. ఖచ్చితంగా యాటిట్యూడ్ అనే టైటిల్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే ఒర్రకుండా ఎవరైతే ఉండరు ఖచ్చితంగా అరుస్తారు. నాకు తెలుసు ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా అయితే సమాధానం అంటున్నా యాటిట్యూడ్ స్టార్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నిజంగానే ఈసారి యాటిట్యూడ్ స్టార్ అయితే ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ట్రోల్ చేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి క్లారిటీగా సమాధానం చెప్పిండని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకేమనిపిస్తుంది ఈయన యాటిట్యూడ్ పరంగా, ఈయన మాటల పరంగా ఒకసారి కింద కమెంట్ చేయకుండా అస్సలు వెళ్ళకండి. వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తున్నప్పటి వరకు ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.